మహేష్ బిగ్ బాస్ లోకి రాకమునుపు కొంతమందికి మాత్రమే పరిచయం ఉన్న ఈ పేరు ఆ తర్వాత మినీ సెలబ్రిటీ అయిపోయాడు. అయితే అప్పటికి కత్తి సినిమాలకు సమీక్షలు రాస్తూ కాస్తో కూస్తో విశ్లేషకుడు అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. పిచ్చి వ్యాఖ్యలు, కొవ్వెక్కిన వ్యాఖ్యలు చేస్తూ తనకు సంబంధం లేని వివాదాల్లో తరచూ తలదూరుస్తూ కొన్ని ఛానళ్లకి కేంద్ర బిందువుగా మారాడు. ఏ ఛానల్ పిలిచినా వెళ్లి కూర్చొని ఎంచక్కా వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ అన్నిటినీ వివాదాస్పదం చేసుకోవడాన్ని కొన్ని ఛానళ్లు బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ఎందుకో తెలియదు కానీ మొదటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే కత్తి వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు. దీంతో ఒక రకంగా పవన్ వ్యతిరేక వర్గాలకు కత్తి ఒక ఆయుధంగా మారాడు. తాము అనదలుచుకున్న ప్రతి విషయాన్ని మహేష్ నోటితో చెప్పిస్తూ సినిమాలు, కాస్టింగ్ కౌచ్ ఇలా ప్రతి దాంట్లోనూ తలదూర్చి పాపులారిటీని బాగానే కూడగట్టిన కత్తి వెనుక అదృశ్య శక్తులు ఎవరనే అంశంపై బోలెడు సందేహాలున్నాయి. ఒక దశలో టీడీపీ వెనుక నుంచి నడిపిస్తుందన్నారు కూడా. ఇక మరోసారి ఇదంతా వైసీపీ చేయిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ తాను చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు, దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటున్నట్లుగా ప్రకటించాడు. కామెంట్ చేసిన మరుసటి రోజు హిందువులు ఆరాధించే సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏపీ, తెలంగాణలో పదుల సంఖ్యలో పోలీసు కేసులతో అరెస్ట్తో మళ్లీ మీడియా ఫోకస్ తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే తాను అన్న మాటలను మీడియా వక్రీకరించిందంటూ నేను ఎవరిని కించపరచట్లేదని మరోసారి సమర్థించుకునే ప్రయత్నం చేసి మరలా బయటికి వచ్చాడు. అయితే ఇంత జరిగాక ఆయన వెనకుంది వైకాపా నాయకులేనా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.